ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల సత్తా ప్రపంచమంతా చూసింది. దాయాది దేశంపై గర్జించాయి. వాటి దెబ్బకు పాకిస్తాన్ భయపడింది. అయితే ఇప్పుడు వాటి రేంజ్ రెట్టింపు కానుంది. చైనాపై సైతం దాడి చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకోనున్నాయి. ఆధునిక యుద్ధ కాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదు. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రు స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది. ఆపరేషన్ సింధూర్లో అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సూపర్సోనిక్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు, దాన్ని 800 కిలోమీటర్లకు పెంచుతోంది. బ్రహ్మోస్ క్షిపణి శబ్దవేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడుతో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. అప్గ్రేడెడ్ వర్షన్ కి సంబంధించి ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థ, ఎక్స్టర్నల్ గ్లోబల్ నేవిగేషన్ వ్యవస్థ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్ లో సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజ్ ను పెంచనున్నాయి. క్షిపణి డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ను, చివరిగా వాయుసేన వాడే వేరియంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. భారత్ దగ్గర ఉన్న అస్త్రమార్క్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను అప్గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అస్త్రమార్క్ 2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకు పైగా పెంచే పనిలో నిమగ్నమయ్యారు. అస్త్రమార్క్ 1 రేంజ్ ని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో 6 నెలల్లో అస్త్రమార్క్ 2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్ 30 MKI తేజస్ లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్జెట్ ఇంజిన్ తో పనిచేసే అస్త్రమార్క్ 3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజ్ ని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి BVR క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి హెచ్చరిక పంపించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. భారత్ కు విజయాలు అలవాటుగా మారాయని చెప్పడానికి ఆ ఆపరేషన్ నిదర్శనమన్నారు. బ్రహ్మోస్ ఓ క్షిపణి మాత్రమే కాదని, వ్యూహాత్మక ధైర్యానికి అదొక ప్రతీక అన్నారు రాజ్నాథ్. దేశీయ రక్షణ ఉత్పత్తులపై పెరుగుతున్న నమ్మకానికి, సామర్థ్యానికి ఇక్కడి బ్రహ్మోస్ ప్రాజెక్టు ఒక ప్రతీక. భారత్ లో క్షిపణులు తయారు చేయడం ఒకప్పుడు కలగా ఉండేది, ఇప్పుడు వాస్తవంగా మారింది. బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తామంటూ పలు దేశాలు ఇప్పటికే ముందుకొస్తున్నాయి.